అందరికీ నమస్కారం. ఎంతో ఘనంగా కేసీ పుల్లయ్య గారి 13వ వర్ధంతి మరియు మెమోరియల్ డేని పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరులో ఇంచుమించు 400 మందికి ఎడ్యుకేషన్ సపోర్టు, 4గురికి నేషనల్ అవార్డ్స్, 300 మంది పైచిలకు విద్యార్థులకి సర్టిఫికేట్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సెరమనీ, అలాగే ఎంతోమంది అతిథులను గౌరవించుకోవడం, మాకు ఈ కేసీ పుల్లయ్య ఫౌండేషన్తో చేదోడు వాడగా ఉండే కాంట్రిబ్యూటర్స్, డోనర్స్, సపోర్టర్స్ అందరికీను ఈవెంట్ మనం చేసుకోవడానికి ఈరోజు ఈ ప్రొద్దుటూరు కొరపాటు రోడ్లో కేసీ పుల్లయ్య ఎస్టేట్ నందు ఇంత ఘనంగా ఇంచుమించు 2000 మంది పైచిలకు విద్యార్థులు, కేసీ పుల్లయ్య కుటుంబ అభిమానులు, ఫౌండేషన్ వాలంటీర్స్, ఫౌండేషన్ ట్రైనీస్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి, మీడియా మొత్తం అందరికి వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కార్యక్రమాలను చేసిన కార్యక్రమాన్ని చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన దాన్ని అభినందించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రొద్దుటూరులో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటూ దేశ విదేశాల్లో ఎన్నో పనులు చేస్తూ మాకొచ్చిన కొంచెం చిన్న ప్రాఫిట్స్లోంచి 2% వరకు ఉండే సిఎస్ఆర్ నిధులతో కాకుండా ఇంకా అదనంగా మేము వెచ్చించి మా సొంత ఊర్లో, అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ గ్రో అయిన ప్లేస్లో ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన ఈ ఫౌండేషన్లో ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలందరినీ నెమరేసుకుంటూ దానికి సంబంధించిన అందరినీ అభినందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించినందుకు గాను మా ప్రత్యేక ఆహ్వానితులు నంద్యాల వరదారెడ్డి గారు, కలెక్టర్ రిప్రజెంటేటివ్గా వచ్చిన డిఆర్ఓ గారు, తెలంగాణ ఆర్యవైశ్య మహిళా కార్పొరేషన్ చైర్మన్ కలో సుజాత గారు, మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్ గారు, మరియు ప్రణవ గ్రూప్ అధినేత రవికుమార్ గారు, ఎందరో మా కుటుంబ అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు వచ్చి ఈరోజు మా నాన్నగారి శబ్దాంజలి ఘటించి మా పిల్లల్ని ఆశీర్వదించి మమ్మల్ని కూడాను ఒక మంచి అభిమానంతో మంచి మనసు దీవించి ఈ గవర్గారిని దిగ్విజయం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీడియా మిత్రులందరూ ఎంతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రదం చేస్తారని మా కేసీ పుల్లయ్య ఫౌండేషన్కి ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ ఫౌండేషన్ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అనేది ఈ అనిల్ గారి తండ్రి కేసీ పుల్లయ్య నాకు మంచి స్నేహితుడు. నేను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు. మంచి పరిపాలన ఉండాలి పొద్దుటూరు పట్టణంలో అని మీరు ఉండండి అని చెప్పి నాకు ఆర్థికంగా సాయం చేసి కూడా నన్ను ఎన్నికల్లో నన్ను నిలబెట్టడం జరిగింది. కాబట్టి అనిల్ కంటే ముందు వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి కృష్ణవేనమ్మ. ఈరోజు ఈ అనిల్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే దీనికి కారకులు కేసీ పుల్లయ్య గారు, కృష్ణవేనమ్మ గారు. వారి ఫౌండేషన్ ఇది. కేసీ పుల్లయ్య గారు నాకు మంచి మిత్రుడు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తానేడు ఆయన. కేసీ పుల్లయ్య గారు వ్యవసాయం చేసేవాడు తాళమ్మాపురం దగ్గర. ప్రొద్దుటూరుకి వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అదే మాదిరిగా అందరి మంచి మిత్రులతో పుల్లయ్య గారు, కేసీ పుల్లయ్య అంటే ఒక 10 నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్వని వాడు ఉన్నాడు. అంత మంచి బిట్లు వేసేవాడు. కూర్చోనంటే మా దగ్గరికి వస్తే రకరకాలైన పల్లెల్లో భాషతో మాట్లాడతాడు. పల్లెల్లో భాషతో మాట్లాడి మమ్మల్ని విపరీతంగా నవ్వించేవాడు. అటువంటి పుల్లయ్య గారు స్వర్గస్థులైనారు. ఆయన ఇంకా కొంతకాలము ఉండాల్సిన మంచి వ్యక్తి. అయినా కూడా ఆయన చేసిన ఫౌండేషన్, ఆయన కుమారులు దీనిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ప్రొద్దుటూరులో పుల్లయ్య గారి ఫౌండేషన్ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే పుల్లయ్య గారి కుటుంబం కొడుకులందరూ కూడా ప్రొద్దుటూరు పట్టణంలో మనం ఉన్నాము, ఇప్పటికి కూడా ఉంటాము. కాబట్టి ప్రొద్దుటూరు పట్టణానికి ఏదైనా ఒక చేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఇప్పుడు పుల్లయ్య అయితే ఏం ఆశించినాడో ఆయన కంటే 100 రెట్లు వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. సంతోషం. మన పొద్దుటూరు వ్యక్తి అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే
మనస్ఫూర్తిగా అనిల్ని చూస్తే వాళ్ళ తండ్రి గుర్తుకు వస్తూ ఉంటాడు. కాబట్టి మంచి ఆర్థికంగా కొంత మనం ఎదిగినప్పటికీ కూడా 4 మంచి పనులు చేయాలా. మనం కూడా మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం, ఉన్నత స్థాయికి చేరుకునే తర్వాత 4 మంచి పనులు చేయాలని ఇక్కడ ఒక ఆసుపత్రి నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరము చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు. విద్యార్థులకు ఇస్తున్నారు, విద్యార్థినులకు అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అనిల్ గారు ఇందులో చూపించారు. ఎక్కడ మన తెలంగాణలో ఎక్కడది గోదావరి కానీ మరి మన విజయవాడలో నందిగామ అక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు 5-6 చోట్ల నేను ఇంతకుముందు చూసిన దాని ప్రకారము 5-6 చోట్లకు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కొంత ఆర్థిక పరిస్థితిని భరిస్తూ ఏదైనా కూడా మనకు దేవుడి చిన్నాటలో మనము కొంత ఖర్చు పెట్టాలని ఒక మంచి ఉద్దేశాన్ని ఆర్థికంగా ఇట్లా దేవుడు ఇచ్చినాడు. అటువంటి మనస్సును కూడా ఆయనకి ఇచ్చినాడు వాళ్ళ కొడుకులందరూ కూడా. అయితే అనిల్ కుమార్ ఏదన్నా పని చేయాలనుకుంటే ఎవరు వాళ్ళ అన్నదమ్ములందరూ కూర్చొని మాట్లాడి ఒకటిగానే చేస్తారు. ఎక్కడ కూడా వాళ్ళకి అన్నదమ్ములకు విభేదాలు లేవు. ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని ఆలోచించి ముందుకు పోతుంటే మంచి పనులు చేసేదానిలో పూర్తిగా వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ తల్లి, వాళ్ళందరూ పూర్తిగా సహకరిస్తున్నారు.